దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు బిడ్డలారా, అధికమైనటువంటి భారము వలన మీరు కృంగిపోయి ఉన్నారా? లేక అధికమైనటువంటి దుఃఖములో మీరు మునిగిపోయి ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనంలో ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది కదా, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగులదు. అలాంటి విడిపించేటటువంటి దేవుడు నీకు ఉన్నప్పుడు, దేవుడు బిడ్డలారా, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు దుఃఖపడకూడదు. ఆయన నిన్ను ధైర్యపరుస్తూ, నిన్ను ఆదరిస్తూ, నీకు తోడై ఉండి నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది దేవుని బిడ్డలారా. అందుకే ఆయన బిడ్డలుగా మీరు ఉంటూ ఉండగా, ఆయన యందు మీరు నమ్మిక కలిగిన బిడ్డలుగా ఉంటూ ఉండగా అధైర్యపడకూడదు, పిరికితనం అనేది మీలో ఉండకూడదు. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనములో, నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. అలాగనే ఆయన మాట్లాడుతున్న మాట, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. దేవుని బిడ్డలారా, రోగముతో బాధపడుతూ ఉన్నావా? దుఃఖములో ఉన్నావా? భరించలేనటువంటి రోగంతో నీవు బాధపడుతూ స్వస్థత లేని స్థితిలో నీవు ఉన్నావా? విడుదల లేని స్థితిలో, బాగుపడినటువంటి స్థితిలో నీవు ఉన్నావా? అలాంటి స్థితిలో నీవు ఉండి నీవు కృంగిపోయినట్లయితే నీ దేవుడు నీవు ధైర్యపరుస్తూ ఉన్నాడు. 6 బాధలు వచ్చినప్పటికీ, మరొకటి 7 వచ్చినప్పటికీ ఆయన నిన్ను విడిపిస్తాడు, నీకు విజయమునిస్తాడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో దేవుని బిడ్డారా, ఆయన అంటున్నాడు, నిన్ను అత్యధికమైనటువంటి అభివృద్ధిలోనికి నేను నిన్ను నడిపిస్తాను. ఆయన అంటున్నటువంటి మాట గొప్పదిగా ఉంటుంది. అధికమైనటువంటి సంతోషమును, అధికమైనటువంటి బలమును నేను నీకు కలగజేస్తాను అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ, ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉంది, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని ధైర్యపరుస్తూ, మిమ్మల్ని ఆదరిస్తూ, మీకు విజయమునిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన మరొకసారి మీతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నువ్వు కృంగిపోవద్దు, నువ్వు దుఃఖపడద్దు అని చెప్పేసి అని ఆయన నీకు అత్యధికమైనటువంటి విజయమును కలగజేస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న నీవు ధైర్యముగా ఉండుము. దేవుని బిడ్డలారా, నీ దేవుడు నిన్ను విడిపించుటకు, నిన్ను తప్పించుటకు, ఆయన నీకు విజయమునిచ్చుటకు ఆయన సమర్థుడు గనక, ఆయన మాట పైన నీవు నమ్మిక ఉంచినట్లయితే ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో, దుష్టుడి నుండి కావచ్చు, చేతబడి నుండి కావచ్చు, అప్పుల బాధ నుండి కావచ్చు, నీ ఉద్యోగంలో నువ్వు ఓడిపోయినావా, మరొక వేరే వేరే పరిస్థితుల్లో నువ్వు ఓడిపోయినటువంటి స్థితిలో నీవు ఉన్నావా, తప్పు చేయనప్పటికీ నింద అనుభవిస్తూ దుఃఖపడుతూ కృంగిపోతూ ఉన్నావా, నీ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అత్యధికమైనటువంటి విజయమును ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నావు దేవుని బిడ్డలారా. అందుకే భక్తులు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు ఉండేవరని రూఢిగా నమ్ముచున్నాము. ఆ రీతిగా నీవు కూడా నమ్మినట్లయితే మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మీ పిల్లల విషయంలో కావచ్చు, మీ కుటుంబ విషయంలో కావచ్చు, ఆయన మిమ్మల్ని ప్రేమించి అత్యధికమైనటువంటి విజయం మీకు అనుగ్రహించి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించి